నేను పడిన బాధలు ఈ రాష్ట్రంలో మరొకటి పడలేదు. ఈ రోజు నన్ను విమర్శించే వాళ్ళు ఎవరో ఆ రోజున జగన్ గారి మీద పోరాడేటప్పుడు, వైసీపీ మీద పోరాడేటప్పుడు కనపడలేదు. ఎంతో మంది నేరస్తులు ఇక్కడ పోటీ చేస్తున్నారండి. నేరస్తులు ఎమ్మెల్యేలు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, నోటు దురుసు అంటున్నారు. ఆ రోజా గారు, లేకపోతే కొడాలి నాని గారు, పేరు నాని గారు, ద్వారంపూడి గారు, వాళ్ళు మాట్లాడిన భాషతో పోలిస్తే సామాన్యుడిని నా భాష ఎంతండి? వాళ్ళ మీద ఏ రోజన్నా ఇంతమంది ఇలా తిరగబడి పెట్టడం చూసారా? కేవలం బలహీన వర్గాల నుంచి ఒక నాయకుడు వస్తున్నాడు. ఈ నాయకుడి ధైర్యం ఆ బలహీన వర్గాలకి అంటకూడదు. అని తొక్కుపారే అని నన్ను తొక్కేశారు తప్ప నిజానికి నా పరిస్థితి ఇలా అవడానికి 7 సంవత్సరాల క్రితం నేను మాట్లాడిన వీడియోలా కారణం. కనీసం ఒకటండి, నేను పోరాడితే అంటే నాలాంటోడు ఇది పోరాడాడురా అని గుర్తింపేవారు. ఆ పోరాటాన్ని నోటు దురుసుగా కొట్టుపారేస్తాయి. మేము పడిన కష్టం వల్ల వచ్చే పేరు కూడా మాకు రాకూడదు వ్యవస్థ నిజంగా. అయితే ఇది నేను ఒకడిని కొత్తగా బాగా ఆట ఆడగలిగినోడు ఆ జట్టులో స్థానం రాక దూరం నెట్టబడిన వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఈ ప్రచారం ఓ పక్కన మీరు చేసి ఈసారికి విజయం సాధించగలిగారు. కానీ రాజేష్ మహాసేన కూడా ఇన్ని అవమానాలు వచ్చిన అవకాశాన్ని కేవలం ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్స్, ముస్లింల వైపు మాట్లాడడం వల్లే వాడికి వచ్చిన ఇన్ని అవకాశాలు కోల్పోయాడు అని ఆ విషయాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు గమనించిన రోజున రోల్ రివర్స్ ఏమొద్దండి, రోల్ రివర్స్. ఆ టైం కూడా ఎక్కువ దూరం ఉండదు. ఎందుకంటే మీరు ఇలా ఒత్తిడి పెట్టుకుంటూ ఎవడో ఒకడు వస్తుంటే అని ఎలా తొక్కేయాలి ఏంటి అని ఆలోచిస్తున్న చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప ఇచ్చిన అవకాశాలను కూడా లాక్కుందాం, వాళ్ళు అసలు ఎదగనివ్వకూడదు అని మీరు ఎంత గట్టిగా నొక్కితే అంత గట్టిగా లేచిపోతాం అండి, అంత గట్టిగా లేచిపోతాం.